సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నవరత్నాల పేరుతో మహిళలను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పాకిరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. కోటవరట్ల మండలం అన్నవరం గ్రామంలో వంగలపూడి అనిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పూల వర్షంలో అనితకు గ్రామ ప్రజలు, మహిళలు స్వాగతం పలికారు. అన్నవరం గ్రామంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. శెట్టి విశ్వనాథం ఆధ్వర్యంలో భారీగా పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి అనిత కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ అన్నవరం గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామ అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. అమ్మఒడి పేరుతో అమ్మలను జగన్ మామ అని మేనల్లలను జగన్ మోసం చేశాడని అనిత అన్నారు. చంద్రబాబు అభివృద్ధి వైపు నడిస్తే జగన్ రెడ్డి వినాశనం వైపు నడుస్తున్నాడని అన్నారు. జగన్ రెడ్డి ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, ఇలా జగన్ రెడ్డి అంతా రాష్ట్రాన్ని దోచేసుకున్నారని అన్నారు. టీడీపీని గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి పదంలో నడుస్తుందని, యువతకు ఉపాధి రావాలంటే రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడు అంటుంటారు చంద్రబాబు నాయుడు గారు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి అని. అలాంటిది అన్నవరం గ్రామానికి రైట్ టైంలో అంటే సరి అయిన సమయంలో సరి అయిన నాయకుడు ఈరోజు అన్నవరానికి రావడం నిజంగా మనందరూ అదృష్టంగా భావించాలి. ఆ విషయంలోని పెద్దలందరూ కూడా మనకి చినరాంబాబు గారు, నాని గారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు గ్రామం మీద ఉన్న మమకారంతో, పుట్టిన ఊరు మీద ఉన్న అభిమానంతో, ఈ ఊరికి ఏదైనా చెయ్యాలి అనే తపనతో తెలుగుదేశం పార్టీ నెగ్గితేనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆ పార్టీకి సంబంధించి ఈ రోజు అన్నవరం గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లగలము అనే ఒకే ఒక నమ్మకంతో నా దగ్గరికి వచ్చి అన్నా నేను ఇలా సపోర్ట్ చేయన్నా అని ఒకసారి కాల్ చేస్తే అలాగేనమ్మా అని తర్వాత మా ఇంటికి వచ్చి ఒకటే ఒకటి అడిగారు, మా అన్నవరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తావా, నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్నారు. ఆ రోజు నా ఇంట్లో మాట ఇచ్చా, నీ అన్నవరం గ్రామానికి సంబంధించి ఏ కార్యక్రమం అయినా నువ్వు డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు, డెఫినెట్గా మీ అన్నవరం గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను, నాకు సహకరించండి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే ఒక్కసారి మళ్ళా మీటింగ్ పెడతానమ్మా, ఒక్కసారి నువ్వు రావాలి అని ఆ రోజు మళ్ళీ తిరిగి కోరారు. నేను అన్న ఆల్రెడీ మన గ్రామంలో ప్రచారం అయిపోయింది అన్న ఆ ప్రచారం కాదమ్మా, మళ్ళా నువ్వు వస్తే కనుక నేను అందరినీ కూడా మాట్లాడి ఉంచుతానని చెప్పారు. చెప్పింది చెప్పినట్టుగానే ఈరోజు అన్నవరం గ్రామాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా సోదరులు విశ్వనాథం గారికి, అదేవిధంగా సహకరించిన మన పెద్దలు సీనియర్ నాయకులు 83 నుంచి కూడా పార్టీని నమ్ముకొని అయ్యన్న పాత్రి గారి దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్నవరం గ్రామం సేవకేళ్ళ మా రాంబాబు గారు, అదేవిధంగా శెట్టి నాని గారు, శెట్టి విశ్వనాథం గారు, శెట్టి గోవింద గారు, అదేవిధంగా పెద్దలు ఇప్పుడే వచ్చి వెళ్ళారు మన పెద్దలు రాంప్రసాద్ గారు, ఇంకా పెద్దలందరూ ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే మనోడు మద్యం దగ్గర, ఇసుక దగ్గర దోచుకుంటాడు. ఇందాకే పెద్దలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకోవాలి, ఎలా మభ్య పెట్టాలి, ఎలా మసిపూసి మారేడికాయ చేయాలి అన్న దాని మీద ముందుకెళ్తాడు. మళ్ళీ ఇంకోటి మీ అందరికి ఏం చెప్పాడు, నవరత్నాలు ఇచ్చేస్తానన్నాడు. మా ఆడవాళ్ళందరూ ఒకసారి మెడలు ఎలా అనుకున్నారు, నిజంగా నవరత్నాలు ఇచ్చేస్తున్నాడేమో, నెక్లెస్లు చేయించేసుకుందామని. నవరత్నాలు ఇచ్చాడో లేకపోతే మనందరికీ కూడా నవరంధ్రాల నుంచి వేడి గాలులు రప్పించాడో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే నవరత్నాల పేరు చెప్పి నిండా మోసం చేసింది ఎవరినయ్యా అంటే ముఖ్యంగా మహిళల్ని. అమ్మఒడి ఇస్తానన్నాడు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికని వాళ్ళ భార్య వచ్చింది, చెల్లి వచ్చింది, తల్లి వచ్చింది, అప్పుడున్నారు కాబట్టి బయటకు వచ్చి అందరూ కూడా చెప్పారు. మీరందరూ అనుకున్నారు
పోన్లే నా బిడ్డ చదువు జగన్ మామ చూసుకుంటాడు నాకెందుకులే అనుకున్నారు. వాళ్ళ బయటకు వచ్చేసరికి ఏం చేశాడు, కట్ కాదు 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 ఒక పిల్లడికే ఇస్తాను అన్నాడు. అది 15,000 కాదు కాదు 13,000 ఇస్తాను అన్నాడు. ఏదో సచ్చినోడికి వచ్చిందే కట్నం దానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత వచ్చాడు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తానన్నాడు. అమ్మో నాకు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తుందని మా అక్క చెల్లెళ్ళందరూ ఓట్లేశారు. మళ్ళీ నెగ్గగానే కట్టు, అది కూడా కట్టు. అచ్చచ్చే నేను తూచి నేను 3,000 అనలేదు, సంవత్సరానికి 18,000 ఇస్తాను అన్నాడు. అది ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి, 5 సంవత్సరాలు ఇవ్వాలి. 3,000 రూపాయలు ఇవ్వాలనుకుంటే సంవత్సరానికి 36,000 రూపాయలు ఇవ్వాలి. కానీ కట్ చేసి సగానికి సగం డబ్బులు 18,000 రూపాయలు మీకు ఇస్తానన్నాడు. పోన్లు అదే తీసుకుందాంలే అంటే మొన్నే 2 నెలల క్రితం కసింకోటలో వచ్చి బటన్ నొక్కాడు. మీకు ఎవరికైనా డబ్బులు పడినాయమ్మా 18,500? ఒకసారి మా అక్క చెల్లెమ్మలే చెప్పాలి, డబ్బులు 1 రూపాయి పడలా. మళ్ళా దయచేసి కాబట్టి సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద నన్ను అంటే మీ ఆడపడుచుని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈరోజు మహిళా సోదరి మనలందరూ ఉన్నారని ధైర్యంతోనే నేను ముందుకొచ్చా. ఒక ఆడదానిగా ఈరోజు నా కుటుంబ బాధ్యతలను కూడా పక్కన పెట్టి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా మీరందరూ ఉన్నారని ఒకే ఒక ధైర్యంతో, ఒకే ఒక మీరందరూ గెలిపిస్తారని ఒకే ఒక ఆశతో ఆడపిల్లైన నేను ఈరోజు బయటకు వచ్చి పోటీ చేస్తున్నా. నా మీద పోటీకి ఎక్కడో శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చాడు ఎవరినో ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టి పోటీ చేయిస్తున్నారు. వాళ్ళు డబ్బులు చూపిస్తున్నారు. అమ్మా నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ మీ అందరి అభిమానం ఉంది, మీ అందరి తాలూకా ఆదరణ ఉంది, మీ అందరూ ఉన్నారన్న అంతకు మించి మీ అందరూ ఉన్నారన్న నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకంతోనే అడుగుతున్నా, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ అన్నవరం గ్రామంతోనే పాటు ఈ పాయకరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకెళ్ళడానికి సైకిల్ గుర్తు మీద నాకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ మీ ఆశీర్వాదం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.